ఇండియన్ ఓషన్ నేవీ సింపోజియం సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ప్రస్తుతం విశాఖలో నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్ ఐఓఎన్ఎస్ కూడా జరుగుతోంది. మరి సముద్ర తీరాన నావికాదళ మధ్య పరస్పర సహకారం ఈ కాన్క్లేవ్ ప్రధాన ఉద్దేశం. 25 దేశాల నావికాదళ అధికారులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో భారత నావికాదళం ఇప్పటిదాకా నిర్వహించిన ఐఎఫ్ఆర్ విజయవంతంగా కంప్లీట్ అయింది. ప్రస్తుతం మిలాన్ కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో మిలాన్ కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఐఓఎన్ఎస్ కూడా ఈ రోజు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నేవల్ చీఫ్స్ అందరూ కూడా సమావేశం అయ్యారు. వాళ్ళంతా కూడా అనేకమైన విషయాల మీద చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా 25వ తేదీ వరకు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఇక్కడ సామాజిక అంశాలని తెలుసుకునేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన నేవల్ బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి విశాఖపట్నం ఫీల్డ్ విజిట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు సంకల్ప విలేజ్ అన్న ఒక ప్రాంతానికి వాళ్ళంతా కూడా దాదాపుగా 100 మంది నేవీ బృందం అక్కడికి వెళ్తున్నారు. ఈ సంకల్ప విలేజ్లో ప్రధానంగా మన భారత హస్తకళలకి సంబంధించిన అంశాలు అలాగే సేంద్రియ పంటల ఉత్పత్తులు వీటిలన్నిటి గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే వాళ్ళతో పాటు అక్కడ పార్టిసిపేట్ చేసి వాటిలన్నింటినీ ఎలా వాళ్ళు తయారు చేస్తారు, వాటి ఉత్పత్తులు అలాగే క్రయ విక్రయాల సంగతి ఏంటి అన్నది కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. అంటే మిలాన్లో భాగంగా ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానమైన భాగమే అని చెప్తూ కూడా వాళ్ళు ఆ రకమైన విజిట్స్ అనేవి చేస్తారు. అలాగే కోస్టల్ బెల్ట్స్కి సంబంధించి విశాఖ తీర ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్లేస్లన్నింటినీ కూడా వాళ్ళు దాదాపుగా 25వ తేదీ వరకు బృందాల వరకు ఉండి సందర్శిస్తారు వారి షెడ్యూల్స్ని బట్టి. ఈ రోజు అయితే మాత్రం దాదాపుగా 100 మంది నేవీ బృందం అంతా కూడా ఫీల్డ్ విజిట్స్ అయితే చేస్తున్నారు. విశాఖపట్నంలో వాళ్ళంతా కూడా వివిధ సందర్శన ప్రాంతాలని సందర్శించడం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం కొన్ని విందు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ మొత్తం ఈవెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఈరోజు రేపు కూడా ఇంకా కొంతమంది నేవల్ చీఫ్స్ అంతా కూడా కొన్ని దేశాలకు సంబంధించిన వారు ఇక్కడే ఉండడం చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. తదనంతరం ఎవరి షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఏది ఏమైనా 10 ఏళ్ల తర్వాత భారత నావికాదళం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 3 మెగా ఈవెంట్స్ని కూడా నిర్వహించింది. ఐఎఫ్ఆర్ మిలాన్ కంప్లీట్ అయ్యాయి. ఐఓఎన్ఎస్ ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన భారతీయ రక్షణ రంగం యొక్క పటిష్టతని మరింత పెంచే విధంగా అలాగే మన తీర ప్రాంతాల భద్రతని మరింత పెంపొందించేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.